తన కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన నిందితులు పోలీసులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత బాలుడి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నారు. సమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు దంపతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. డిసెంబర్ మాసంలో తమ కుమారుడు పక్కింట్లో స్నానం చేస్తున్న వ్యక్తి వీడియో తీశాడని, తన కుమారుని కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తన కుమారుడిని తీసుకెళ్లామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు తన కుమారుడిని విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల ఇంటి సమీపంలోని వ్యక్తులు దాడి చేయడంతోనే తన కుమారుడికి ప్రస్తుతం నడవలేని పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఆనాటి నుంచి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ఉస్మానియా ఆసుపత్రిలో కూడా వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు, తన కుమారులో ఎలాంటి మార్పు రాకపోవడంతో మనోవేదన గురవుతున్నట్టు చెప్పారు. ఈ విషయంపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు పలుమార్లు ఫోన్ చేసి కలుద్దామని ఒత్తిడి చేశారని చెప్పారు. అయితే ఆరోపణలు అవాస్తవమని జూబ్లీహిల్స్ పోలీసులు అంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులపై రాంబాబు కుటుంబం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని జూబ్లీహిల్స్ ఏసీపీ పేరున ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। సార్, ఈయన మా బాబు దగ్గుపాటి అజిత్ కుమార్ శర్మ సార్. మేము ఎల్ఎన్ నగర్ యూసఫ్గూడలో ఉంటాం సార్. మా బాబు వీడియో తీశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని మా బాబుని తీసుకెళ్లి 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కొట్టారండి. కొట్టి 3 రోజుల తర్వాత పంపించారు. మా భార్య కంటిన్యూ తిరుగుతూ ఉన్న తర్వాత వచ్చిన తర్వాత 2 రోజులు ఇంట్లో నుంచి కదలలేదు ఇతను. ఆ తర్వాత నుంచి బయటికి వాష్రూమ్కి అక్కడిక్కడికి వెళ్ళిపోతుంటే అంటే మా ఇంట్లో కూడా నేను రెంట్కున్న దగ్గర ఉంచలేదండి. మా మరదల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళు ఇంటి దగ్గర డోర్లు కొట్టేయటం, మన డోర్ కాట్లను కట్ చేయడం, ఇదంతా వీడియోలన్నీ ఉన్నాయి. అక్కడ ఉంచి అతను నడక కొంచెం తేడా ఉంది, నైట్ మొత్తం బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పడంతో ఉస్మానియాకి తీసుకెళ్ళాం. ఫస్ట్ అక్కడ ఉస్మానియాలో ఓపీ తీసుకొని ట్రీట్మెంట్ అంటే నొప్పులకి వీటికి ఆ రోజు రిపోర్ట్లు కూడా చెస్ట్ వాటికి తీస్తున్నది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవుతా ఉంది జరిగే కొద్దిగా. డిసెంబర్లో 2-3 రోజులు స్కూల్కి వెళ్ళారు సార్, అంతకు మించి వెళ్ళలేదు. 15 తర్వాత 2-3 రోజులు స్కూల్కి వెళ్ళారు, అంతకుముందు తర్వాత వెళ్ళలేదు. ఆ వెళ్ళేటప్పుడు కూడా 20 నుంచి 40 నిమిషాలు పడుతుంది సార్. 20 నిమిషాలు అంటేనే ఎంతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళు, ఇంకొక ఆయన ఉన్నాడు మా చిన్న కొడుకు, ఆయన ఎత్తుకొని పోవాలి రావాలి, లేదు అంటే నేను బండి మీద పోవాలి. ఈయన పోతే మాత్రం గంటన్నర పడుతుంది స్కూల్ కాడికి. ఆ స్కూల్ వాళ్ళు కూడా వాచ్మెన్ ఫోన్ చేసి, అన్న మీ పిల్లోడు నడవలేకపోతున్నాడు, దింపాలి, మీ చిన్నోడు ఎత్తుకొని వస్తుందని నాకు 4-5 సార్లు ఫోన్ చేసినాడు. ఇట్లయితే బాధపడతాడని చెప్పేసి నేను ఉస్మానియాలో చూపిస్తూ ఉన్నాము, అన్నీ చేపిస్తూ ఉన్నా సార్. ఇంకా నాకు ఇక్కడ చూపిస్తూ ఉంటే డైలీ ఇదే జరుగుతూ ఉంది, ట్రీట్మెంట్ ఏమి ఇంప్రూవ్ కావట్లేదు అని చెప్పేసి నా దగ్గర కార్లు ఉంటే 2 కార్లు అమ్మేసుకొని 7,50,000 పట్టుకొని మా మామకు ఫోన్ చేసి ఇతన్ని అక్కడ పంపించేశాను. మా మామ ఫస్ట్ కోదాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. కోదాడ నుంచి వాళ్ళు డాక్టర్ రిఫర్ చేస్తే ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో ఒక వారం రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ ఉన్న డబ్బులు బిల్స్ అవన్నీ పట్టుకొని మా మామ ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ నేను సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ స్టార్లో చేయించాను. ఆ తర్వాత డబ్బులంతా అయిపోయింది నా దగ్గర, మొత్తానికి క్లోజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఉస్మానియాలో కంటిన్యూ చేపిస్తున్నాను. ఈ విషయం జరుగుతుండగానే నేను మన ఏసీపీ గారికి, జూబ్లీహిల్స్ ఏసీపీ గారికి కలిశాను. ఆయన ఎస్ఐ గారిని కలవమన్నారు. ఎస్ఐ గారు కలిస్తే నేను కొట్టలేదు, ఎవరు కొట్టారో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడంతో నాకు కరెక్ట్ అనిపించట్లే. అదే విషయం ఏసీపీ గారికి చెప్పాను. బాబు నేను ఇప్పుడు అక్కడ స్టేషన్లో లేను, ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి కలవమండి అంటే అదే వాట్సాప్లో నేను పంపించేస్తున్నాను. సార్ ఇట్లా జరిగింది అంటే, నేను ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా, పోలీస్ స్టేషన్లో ఇలా జరిగిందంటే ఆయన ఏమన్నారు, నేను 2 రోజుల తర్వాత నన్ను టైం ఇస్తే అప్పుడు రమ్మని చెప్పేసి అన్నారు సార్. ఆ 2 రోజుల తర్వాత బాబుని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అబ్బాయిని సోమవారం రోజు బాబుని తీసుకొని వెళ్ళి కూర్చున్నాను. చూస్తే ఎలా కొట్టారా, పాపం అనిపిస్తుందని చెప్పేసి అని, తర్వాత నేను ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటే నేను మాట్లాడి చేపిస్తా, నాకు ఒక రోజు టైం ఇమ్మన్నారు. సరే సార్, నేను ఆలోచించేది కూడా అదే సార్, నేను ఏ కేసు కూడా ఆశించట్లేదు, నా పిల్లోడు ఎలా ఉన్నాడో అలా ఉంటే చాలు అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఫోన్ చేస్తూ ఉన్నారు, చేయలేదు. 2వ రోజు నేను మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే, నేను కోర్టులో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను. 4 గంటలకు ఫోన్ చేస్తాను, నేను మీటింగ్లో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను. సాయంత్రం ఫోన్ చేస్తే నేను రేపు చేస్తా, లేదంటే రేపు 11:30 తర్వాత మీరే చేయండి అన్నారు. చేస్తే నేను మళ్ళీ చేస్తా అని చెప్పేసి రామ్ అనగానే ఏమంటే కట్ చేస్తున్నారు సార్ ఫోన్. వెంకటరెడ్డి గారు ఏసీపీ బంజారా హిల్స్. ఆ తర్వాత ఈ సార్ వల్ల కూడా నాకు ఏం లాభం జరిగేట్లాగలేదని చెప్పేసి డీసీపీ వెస్ట్ జోన్ అండి, ఆయనకి నేను వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఆయనకి పెట్టిన తర్వాత మళ్ళీ ఈయన నాకు టైం ఇచ్చారు కలవడానికి. ఎవరు, ఏసీపీ గారు. రాము మాట్లాడదామంటే వెళ్ళారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే, నాకు ఏం చేసేది ఏం లేదు సార్, ట్రీట్మెంట్ అంటే సరే నేను మళ్ళీ మాట్లాడి మళ్ళీ చెప్తా అన్నారు.
అని చెప్పేసి లాస్ట్ మంత్ నేను 20వ తారీఖు వాయిస్ మెసేజ్తో పాటు ఆ ప్రూఫ్స్, ఈ పిల్లోడు వాష్రూమ్కి పోయి వచ్చేది ఇదంతా నాకు 15 నిమిషాలు సార్. ఈ టేబుల్ చివరి నుంచి ఆ టేబుల్ చివరికి రావడానికంటే 15 నిమిషాలు బట్టి బెడ్ ఎక్కడానికి. అది మొత్తం వీడియో తీసి మొత్తం సార్కి పంపించేశారు. సార్కి పంపించేయగానే ఆ రోజు నుంచి నాకు మధ్యాహ్నం 1 గంట నుంచి సార్ సిఐ ఎస్ఐ ఎక్కడ ఉన్నారంటే హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇక్కడ నాకు ఎంత తిరిగినా నాకు న్యాయం జరిగేలాగా అవపడట్లేదు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ సైలెంట్లో ఉంది. తీయగానే ఫస్ట్ వీళ్ళ ఫోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంది ఇన్నిసార్లు చేశారు, మళ్ళీ ఏమన్నా తీసుకుపోయారా అన్న ఆలోచనతో నేను కాల్ చేస్తే ఎక్కడున్నావు అంటే, సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ గేట్ దగ్గర ఉన్నానండి. అంటే ఎందుకు ఏం పని మీద వెళ్తున్నా కంప్లైంట్ ఇవ్వడానికి సార్, బాబుది ఇట్లా అయిపోయింది కదా అని చెప్పేసి అంటే, వద్దొద్దు నీకు దండం పెడతాను, ఫస్ట్ బయటకు వచ్చేసి మాట్లాడాలంటే విషయం ఏందో చెప్పండి సార్, నాతోటి 2 విషయాలు మాట్లాడండి, మీతో మాట్లాడాలి, ఫస్ట్ ఆఫీస్కి రమ్మన్నారు. ఆ తర్వాత నేను లాయర్కి చెప్పండి, ఎందుకంటే ఇవన్నీ నాకు లాయర్ టైప్ చేసి ఇచ్చారండి. ఇవంతా లాయర్ టచ్లోకి వెళ్తేనే చేసి ఇచ్చారు. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ టైం అయినా, మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళారు ఆ టైంలో, నేను అడ్రస్ చెప్తా ఉన్న ఫోన్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి 1 గంటన్నర కూర్చొని ఈ రిపోర్ట్లు పేపర్లు మొత్తం 40 పేపర్లు 60 పేపర్లు ఉంటాయి, అవన్నీ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎస్ఐని పంపించారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు అన్న నేను వెళ్ళిపోతున్నా, మీరు మళ్ళీ నేను 1 గంటలో చేస్తా అని చెప్పేసి, గంట చెప్పినా 2 గంటలు చెప్పి నేను 11 వరకు ఫోన్ తీయలేదు సార్. 11 తర్వాత నేను ఫోన్ తీసి అన్న చెప్పండి అంటే, మీరు ఈ రోజు నైట్ ఏ టైం అయినా నేను కలుస్తాను, 2 విషయాల గురించి మాట్లాడాలి అన్నారు. ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి. ఏంటి అన్న అని చెప్పేసి అన్న అంటే, ఫోన్లో చెప్పేది కాదు, మీరు రండి మీరు వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి కలుస్తా అంటే, నేను 11:20కి ఇంటికి వచ్చి కాల్ చేశాను. అక్కడ నుంచి పీజీఆర్ గ్రౌండ్ నాకు కొంచెం దగ్గరలో ఉంటుంది. అన్న వచ్చిన అంటే పీజీఆర్ గ్రౌండ్ దగ్గరికి రమ్మంటే వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర సత్యన్న అని ఒక అతను ఉన్నాడు. తర్వాత ఆయనతో పాటు వేరే వాళ్ళు ఉంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నా చేయి పట్టుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళి, అన్న మాది తప్పు అయిపోయింది, ఆ ఖాళీద్ లంజాగొడికి ఇలా చేయడం వల్ల వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకు ఏదైనా కావాలంటే చేపిస్తా అని చెప్పడం వల్ల ఎవరెవరు పేర్లు చెప్పినారు, అజారుద్దీన్ గారి పేరు, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ పేర్లు చెప్పి నన్ను ఇట్లా నీకు ఏదైనా కావాలన్నా నేను చేపిస్తా అని చెప్పేసి అనటంతో నాకు తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నాడు. మీకు కావాలంటే నేను నా సొంతంగా ఏదో 5,000 10,000 ఇస్తా అంటే, ఏం మాట్లాడుతున్నావు అన్న, నువ్వు 5,000 10,000 ఎవడికి ఇస్తావు, నువ్వు నా కొడుక్కి 7,50,000 పెట్టి నేను చేయించుకున్నా, ఇప్పుడు డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ కోసం అక్కడిక్కడ తిరుగుతుంటే 5,000 10,000 ఎవడికి ఇస్తావు నువ్వు, అసలు నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, నాకు న్యాయం కోర్టులోనే జరుగుతుంది అని చెప్పేసి అన్న. లేదన్న 1 నిమిషం ఆగన్న, మా సిఐతో మాట్లాడుతా అని 3-4 సార్లు ఫోన్ ట్రై చేసి ఆయన బిజీ వచ్చింది. తర్వాత ఫోన్ తీయలేదు. అన్న మీరు ఎట్లయినా సరే రేపు నాకు అక్కడ రావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంటే ఈయన బాధ భరించలేక సరే వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను అన్న. పొద్దున ఫోన్ చేశారు, అన్న సార్ నేను చూసుకొని వస్తలే అని చెప్పేసి అన్న. ఆ రోజు గ్యాప్ రెండో రోజు మళ్ళా సిఐ కాల్ చేశారు రమ్మని. బాబుని తీసుకొని నా ఫ్రెండ్ని తీసుకొని బండి మీద, నా దగ్గర బండి కార్లే ఉండే, ఇంతకుముందు వెహికల్ లేదు, 2 వీలర్, ఆ కార్లు అమ్మేసిన కదా ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటే తిరుగుతున్నాను సార్. ఈ బాబుని మా ఫ్రెండ్ బండి మీద ఎక్కించుకొని నేను ఈయన మా ఫ్రెండ్ వెళ్తే, మా ఫ్రెండ్ని లోపలికి ఎవరు ఏసీపీ గారు క్యాబిన్లోకి వస్తుంటే, నువ్వు బయటికి పో, నువ్వు రావడానికి లేదని చెప్పేసి అన్నాడు. అని ఈ పిల్లోని ముందు కూర్చోబెడితే ఈయనను చూసి నవ్వుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు. సార్ ఇది సార్ మీ రాత్రి వచ్చి మీ ఎస్ఐ కూడా ఇలా అన్నాడు, తప్పు అయిపోయిందని అంటే నవ్వుతున్నాడు. తర్వాత ఇదే ఈ మాట ఆయన ఎస్ఐ గారు ఎప్పుడైతే అన్నారో, ఉదయం ఫస్ట్ కాల్ నేను డీసీపీ గారికి చేశానండి. వెస్ట్ జోన్ డీసీపీ గారు చేసి, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు ఆయన. అదే విషయం నేను ఆయనకు కూడా చెప్పాను, సిఐ గారికి చెప్తే సిఐ గారు నవ్వుతూ ఉండి, మేము కొట్టలేదు, దేవుడి తోడు పిల్లలతోడు అది అంటున్నారు. సార్ మీరు కొట్టలేదు అంటున్నారు, మీ మాట నేను నమ్మాలా, నా కొడుకు మాట నమ్మాలా, మీరు అడగండి అని చెప్పేసి 3 సార్లు అడగండి అని 3 సార్లు అన్న తర్వాత అప్పుడు అడిగి, ఏం బాబు మిమ్మల్ని కొట్టారా అంటే, కొట్టారు సార్, ఎవరు కొట్టారంటే పలానా కానిస్టేబుల్ అన్నారండి. కానిస్టేబుల్ అంటే పేరేమని చూసామంటే, నేను చూడలేదు సార్, ఆయన లాఠీ తీసుకొని వచ్చి కొట్టారు, ఇక్కడ ఇంకొక అంకుల్ కూడా ఉన్నారు కదా ఆ రోజు, ఆయన అడ్డం వచ్చితే ఆయన ఆపరేషన్ చేసిన కాలు కూడా తొక్కారు, నీకు పుట్టాడా అని ఆయనని తిట్టారు, నన్ను కూడా ఇట్లా క్యాస్ట్ పేరు పెట్టి తిట్టారని చెప్పేసి ఈయన చెప్పాడు. చెప్తే నవ్వుతున్నాడు. ఇంకా ఆయన నవ్వుకుంటా, ఇదంతా ఉత్తదే అంటాడు. ఉత్తదన్నప్పుడు నువ్వు చెప్పిన మాట నేను నమ్మాలన్నా, నేను నా కొడుకు మాట కూడా నమ్మాలి కదా, సరే ఉత్తదే కదా, మీరు దీని గురించి ఏం ఆలోచించొద్దు అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అబ్బాయి బాగలేదు కదా, ట్రీట్మెంట్ ఏమన్నా చేపిద్దామని అంటే చేపియాలనే సార్, నేను కేసులు ఇవన్నీ వద్దనుకొని నేను దీని గురించి తిరుగుతా ఉన్నా, ఏమన్నా ఫస్ట్ నేను ఏసీపీ గారిని కలిసినప్పుడు ట్రీట్మెంట్ గురించే మాట్లాడాను, తర్వాత ట్రీట్మెంట్ గురించి ఎవరితో మాట్లాడినా దీని గురించే మాట్లాడాను అని చెప్పేసి అన్న తర్వాత, సరే నేను
పంజాగుట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్. ఏం హాస్పిటల్? కనకదుర్గ సార్, మాది మఠంపల్లి. నా పేరు కనకదుర్గ సార్, మఠంపల్లి మాది. ఎస్సీ మాలోళ్ళం మేము. బాబు తల తుడుచుకున్న వీడియో రావటం వల్ల ఇంటి దగ్గర ఖాళీదు, అలీ, రెహమాన్ ముగ్గురు కలిసి కొట్టారు సార్. వాళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ముగ్గురిని ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఎంతమంది అయితే ఉన్నారో 3 రోజులు పెట్టుకున్నారు నా కొడుకుని. ఆ 3 రోజులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ డ్యూటీ చేసి అర్హత కూడా లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు నా కొడుకు ఫస్ట్ నుంచే మంచిగా లేడు, నరాల వీక్నెస్ ఉందని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. అవన్నీ మా దగ్గర నా కొడుకు నరాల వీక్నెస్ ఉంటే ఎన్సీసీలో ఎలా ఉంటాడు? ఎన్సీసీ స్టూడెంట్ సార్ బాబు. వాళ్ళంతా డబ్బుకు అమ్ముడు పోయి నా కొడుకు మీద అన్ని నిందలేస్తున్నారు. మేము పేదోళ్ళం, వాళ్ళు పేదోళ్ళు ఏం చేయలేరన్న ధైర్యంతో మా మీద ఇంత అబండాలన్నీ వేస్తున్నారు సార్. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి, నా కొడుకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన రీల్స్ చేసుకుంటున్నాడు సార్. రీల్స్ చేసుకుంటూ అక్కడ బాత్రూమ్ ఉంది, ఈయన మెట్ల మీద ఉండి చేసుకుంటుంటే వైఫై కోసం ఫోన్ పైకి ఎత్తిండు. 5 సెకండ్లు మగ మనిషి రేమాన్ అనే అతనిది తల దూడ్చుకునేది 5 సెకండ్ల వీడియో వచ్చింది సార్. ఆ 5 సెకండ్ల వీడియో కోసం ముగ్గురు అన్నదమ్ములు కలిసి, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ప్రెసిడెంట్, ఆయన ఏది చేసినా గానీ చెల్లుతుంది అని ఆయన తరపున ఎవరైనా వస్తారు, మాకెవరు రారు అని చెప్పి ఆ తల దూడ్చుకునే వీడియో మాత్రమే ఉంది. అందులో లేడీస్ దాన్ని పెట్టారు. లేడీస్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ కూడా లేదు. ఆ ఒక్కదాన్ని పట్టుకొని 3 రోజులు ఉంచుకున్నారు పోలీసులు. ఇంటి దగ్గర కొట్టారు ముగ్గురు, అక్కడ 3 రోజులు ఉంచుకున్నారు. ఆ వీడియో వల్లనే ఇంత చేసిరు సార్. లాస్ట్ కి వచ్చే వరకు నా కొడుకునే తప్పుడని చేస్తున్నారు. జూబ్లీస్ అందులో మెయిన్ ఉంది, సిఐ వినోద్ కుమార్ సార్ ఉన్నారు. మొత్తం వాళ్ళ మీద ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ సిఐ అన్న ఆయన మేము పోయిన నా బాబుని వెళ్ళినప్పుడు ఆయన ఏమైందని జాలితో కూడా మాట్లాడలేదు. నవ్విండు ఆయన. నీ కొడుకును కొట్టామన్నట్టుగా ఎగతాళి చేసినట్టుగా నవ్విండు. అంటే అతనికి లేరా పిల్లలు? అతను కనలేదా? నా కొడుకు ఇప్పుడు మీరు చూడండి, నిలబెడతా, ఇక్కడ నుంచి దిగాలంటే డోక్కుంటే పోతాడు నా కొడుకు. అట్లా డోక్కుంటే పోయే పిల్లల్ని ఎన్సీసీలో ఎలా తీసుకున్నారు? ఎన్సీసీ స్టూడెంట్. మీరు స్కూల్కి వెళ్ళి అడిగినా గానీ అతను ఎన్సీసీలో ఉన్నాడా, మేము కల్పిస్తున్నావా మీకు కూడా తెలుస్తుంది సార్. మేము అసలు తప్పుడు సాక్ష్యాలు పుట్టించిందే వాళ్ళు. ఈయనను కొట్టేటప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, అతను అడ్డుపోతే కూడా అతని కాలు కూడా తొక్కి, నీకు పుట్టాడారా నా కొడక, నువ్వెందుకు వస్తున్నావు, నువ్వే పెద్ద దొంగ నా కొడుకు అని చెప్పి అతన్ని కూడా తిట్టారు. అతన్ని కూడా నేను కోర్టుకు తీసుకొస్తాను. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. కానిస్టేబుల్ చూడలేదు సార్, బాబారో చూడలేదు.